స్పీడ్ న్యూస్ చూద్దాం. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో విద్యుత్ శాఖ అధికారులు పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. టెక్నికల్ సేఫ్టీ అధికారి విజేందర్ రెడ్డి వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ ప్రమాదాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులకు పలు సూచనలు చేశారు. రైతులు విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని రైతులకు అవగాహన కల్పించారు. నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చేపట్టారు. పెరిగిన పనిభారం తగ్గించాలంటూ కార్యదర్శులు నిరసన చేశారు. సచివాలయం విధుల నుంచి తమకు విముక్తి కల్పించాలంటూ డిమాండ్ చేశారు. జిల్లా అధికారికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కార్యదర్శులు అందించారు. ఆదిలాబాద్లో మైనర్ బాలికను మానవ అక్రమ రవాణా చేసి రాజస్థాన్లో ఓ వ్యక్తికి 10,000 అమ్మిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సెల్ ఫోన్ 2,000 స్వాధీనం చేసుకున్నారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా గాంధార్ మండల కేంద్రంలో పిచ్చి కుక్కల దాడి ఘటనలో వేర్వేరు ప్రాంతాల్లో 4 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిచ్చి కుక్కల బెడద నుంచి కాపాడాలంటూ గతంలో ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేటలో తేలుకుట్టి విద్యార్థిని మృతి చెందింది. స్కూల్ పరిసర ప్రాంతాల్లో తేలుకుట్టడంతో తల్లిదండ్రులు గ్రామంలోని ఆర్ఎంపీతో ఇంజెక్షన్ చేయించారు. ఇంజెక్షన్ వికటించి 2 రోజుల తర్వాత చిన్నారి మృతి చెందింది. ఘటనపై చందుర్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాల జిల్లాలో దసరా వరకు మెడికల్ కళాశాలను ప్రారంభించే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ అయేషా మస్రత్ ఖానం తెలిపారు. కాలేజీ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న వైద్య ఆరోగ్య కళాశాలను ఆమె సందర్శించారు. కళాశాల సిబ్బందికి సమీక్ష సమావేశం నిర్వహించి తగు సూచనలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కొండేపి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండేపి, పొన్నలూరు, మర్రిపూడి పోలీస్ సిబ్బందికి సిఐ జి సోమశేఖర్ పలు సూచనలు చేశారు. సిబ్బంది కేటాయించిన గ్రామాల్లో ఇసుక, గంజాయి, మద్యం లాంటివి అమ్మకాలు చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. తప్పు చేసిన వారికి చర్యలు తప్పవని హెచ్చరించారు. హుజూర్నగర్ జిల్లా తహసీల్దార్ కార్యాలయంలో నల్గొండ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కరక్కాయలగూడెం గ్రామానికి చెందిన రైతు వద్ద నుంచి 12,000 లంచం తీసుకుంటూ ధరణి కంప్యూటర్ ఆపరేటర్ విజయ్ రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కింది. విజేతారెడ్డిని హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పై చేస్తున్న ఆరోపణలు నిజమైతే మంత్రి పర్యటన నేపథ్యంలో ఎందుకు అరెస్ట్ చేశారని మాజీ మంత్రి జోగురామన్న ప్రశ్నించారు. బీఆర్ఎస్ 8 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పారు. దానికి సంబంధించిన ఆధారాలు చెప్పే వరకు వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం మర్రిపూడి నుండి పృథులగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వరకు నిర్మించిన తార్ రోడ్డును మంత్రి బాలవీరాంజనేయ స్వామి ప్రారంభించారు. అనంతరం కొండపైన స్వామివారి సన్నిధిలో నిర్మించిన సిమెంట్ రోడ్లను కూడా ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తులకు కల్పించే వసతులపై ఈవోని అడిగి సమాచారం తెలుసుకున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న కన్నీర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో అమ్మమ్మ అనే వృద్ధురాలు దారి తప్పింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీస్, అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతాల్లో మిద్దెలగుడి సమీపంలో పోలీసులు వృద్ధురాలను గుర్తించి సురక్షితంగా బంధువులకు అప్పగించారు. మేడ్చల్ జిల్లా సూరారంలో బైక్ల దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 15 లక్షల విలువైన 11 బైక్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించే ఉద్దేశంతో ఈ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.